వెల్కమ్ టు మెగానైన్ టీవీ. రైలు ప్రయాణం చేసే వారికి ఇది చాలా ముఖ్యమైన వార్త. భారతీయ రైల్వే టికెట్టు లేకుండా ప్రయాణించే వారిపై కఠిన చర్యలకు దిగింది. నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవు. రైళ్లలో అనధికారిక ప్రయాణాలను అరికట్టేందుకు, కార్యకలాపాలను సజావుగా నిర్వహించేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జరిమానా మొత్తాన్ని గణనీయంగా పెంచింది. ముఖ్యంగా జన్ విశ్వాస్ చట్టం 2026 నిబంధనల ప్రకారం రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 137 మరియు 138 కింద విధించే కనీస జరిమానాను డబల్ చేసింది. ఈ కొత్త నిబంధనలు ఈ రోజు నుంచే అమలులోకి వచ్చాయి. అంటే ఇకపై టికెట్ లేకుండా ప్రయాణిస్తే రెట్టింపు జరిమానా చెల్లించక తప్పదు. మరి ఈ మార్పులు ఎందుకు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఈ కొత్త నిబంధనల పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. రైల్వే అడ్మినిస్ట్రేషన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో సరైన పాసు లేదా టికెట్ లేకుండా రైలు పెట్టెలోకి ప్రవేశించడం, ప్రయాణించడం నేరం అవుతుంది. అంతేకాదు, గత ప్రయాణంలో ఉపయోగించిన సింగిల్ టికెట్ లేదా పాస్ను మళ్ళీ వాడటం, రిటర్న్ టికెట్లోని సగాన్ని రెండోసారి వాడుకోవటానికి ప్రయత్నించడం వంటివి కూడా నేరంగా పరిగణించబడతాయి. ఇలాంటి చర్యలు రైల్వే ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా నిజమైన ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అందుకే రైల్వే శాఖ ఈ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. టికెట్ లేకుండా ప్రయాణించి పట్టుబడిన వారు ప్రయాణించిన దూరానికి సంబంధించిన అసలు టికెట్ ధరతో పాటు సమానమైన అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. ఈ అదనపు ఛార్జీ కనీసం 500 రూపాయలుగా ఉంటుంది. ఇది వరకు ఉన్న 250 రూపాయల జరిమానా ఇప్పుడు రెట్టింపైంది. ఒకవేళ మీరు ఎక్కడ ఎక్కారో స్పష్టంగా చెప్పలేకపోతే ఆ రైలు ప్రారంభమైన స్టేషన్ నుండి లేదా చివరిసారి టికెట్లు తనిఖీ చేసిన స్టేషన్ నుండి టికెట్ ధరను లెక్కిస్తారు. రైల్వే అధికారులు జరిమానా అడిగినప్పుడు టికెట్ ధర చెల్లించడానికి నిరాకరించినా లేదా చెల్లించడంలో విఫలమైన చట్టపరమైన చర్యలు తప్పవు. రైల్వే సిబ్బంది సదరు వ్యక్తిపై కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు ఆదేశాల ప్రకారం బకాయిలను వసూలు చేయడంతో పాటు జరిమానా చెల్లించినందుకు గాను గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అంతేకాదు, 500 రూపాయల వరకు అదనపు జరిమానా లేదా ఈ రెండింటిని కలిపి విధించే అధికారం కోర్టుకు ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం జరిమానా మాత్రమే కాదు, చట్టపరమైన చిక్కులు కూడా ఉంటాయి. సెంట్రల్ రైల్వే జోన్ మే నెలలో మాత్రమే 4,96,000 మంది టికెట్ లేని ప్రయాణికుల నుండి 40,85,00,000 రూపాయల జరిమానాలు వసూలు చేసింది. ఈ గణాంకాలు టికెట్ లేని ప్రయాణం ఎంత విస్తృతంగా ఉందో తెలియజేస్తున్నాయి. అందుకే రైల్వే శాఖ ఈ కఠినమైన చర్యలను తీసుకోవాల్సి వచ్చింది. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ప్రయాణికులు ఎల్లప్పుడూ సరైన టికెట్ కొనుగోలు చేసే గౌరవప్రదంగా ప్రయాణించాలని ప్రోత్సహించడమే. ఈ కొత్త నిబంధనలు ఇవాల్టి నుండి అమలులోకి వచ్చాయి. జరిమానాలు అమలవుతున్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా జన్ విశ్వాస్ చట్టం 2026 నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేయబడ్డాయి. ఈ చట్టం చిన్నపాటి నేరాలను డిక్రిమినలైజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అంటే చిన్నపాటి నేరాలకు క్రిమినల్ శిక్షలకు బదులుగా సివిల్ జరిమానాలను లేదా పరిపాలన చర్యలను అమలు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. రైల్వే చట్టంలోని 137, 138 సెక్షన్లలో చేసిన సవరణలు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులలో మరింత బాధ్యతను పెంచుతుందని భావిస్తున్నారు. సరైన టికెట్ లేకుండా ప్రయాణించడం వల్లే కలిగే అనర్థాలపై ఇప్పటికే చాలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా టికెట్ లేని ప్రయాణం తగ్గకపోవడంతో ఇలాంటి కఠిన చర్యలు అనివార్యమయ్యాయి. ఇది కేవలం జరిమానా పెంపు మాత్రమే కాదు, ప్రయాణికుల భద్రత, రైల్వే వ్యవస్థ క్రమబద్ధీకరణకు సంబంధించి ఒక పెద్ద అడుగు. రైళ్లలో రద్దీని తగ్గించడానికి, నిజమైన టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి కూడా ఇది సహాయపడుతుంది. చాలామంది ప్రయాణికులు, ముఖ్యంగా రోజువారీ రాకపోకలు చేసేవారు ఈ మార్పు పట్ల మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైల్వే శాఖ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరికొందరు జరిమానా పెంపు చాలా ఎక్కువ అని వాదిస్తున్నారు. కానీ ప్రభుత్వ లక్ష్యం చాలా స్పష్టం. అది రైల్వేల ద్వారా ప్రయాణించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. భవిష్యత్తులో రైల్వే శాఖ మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రయాణికులు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. సరైన టికెట్తోనే ప్రయాణించాలి.